జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను. యాక్చువల్గా జేడి లక్ష్మణ్ గారు ఈ వేదికకి రావాలి. ఆయన మహారాష్ట్రలో ఒక పిహెచ్డి ఏదేదో చేస్తున్నారు సోషల్ వర్క్ దీని మీద. సో ఆయన అక్కడ స్టక్ అవ్వడం వల్ల నన్ను ఇక్కడికి వెళ్ళమని చెప్పడం జరిగింది. ఆయన అందువల్ల నేను ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ 3-4 విషయాలే. ఐ టేక్ ఓన్లీ 3 minutes మ్యామ్. ఐ టేక్ ఓన్లీ 3 minutes. బ్రీఫ్గానే మాట్లాడతాను, క్లియర్గా. పోన్ చంద్రరావు గారు చాలా క్లారిటీగా చెప్పారు. ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్. బీసీలకి ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో తీవ్రమైన అన్యాయం జరుగుతుంది అనేది వాస్తవం. ఇది అందరూ కూడా మనం కామన్ గా మాట్లాడే ఒక పాయింట్స్ లో మేజర్ షేర్ తీసుకుంటా ఉంది. ఇక్కడ ఎందుకంటే నేను ఈ మాట చెప్తా ఉన్నాను, ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే అందరి మేధావులే. అందరూ మేధంలో ఒక మంచి విషయం, ఈ పాయింట్ ఒక పాయింట్ చెప్తే ఇది మనకి ప్రయోజనాలు ఇస్తుందని చెప్పేసి అందరూ భావించుకోవాలి. సో ఇక్కడ క్లియర్ గా బీసీలకి అన్యాయం జరుగుతుందో అది పక్కన పెట్టు. ఇక్కడ మనం ఇంకొక మేజర్ విషయం చెప్తా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ అయినా సరే పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యాన ఒక బీసీకి సంక్షేమం కావాలి, బీసీలు ఆదుకోవాలి, బీసీకి మంచి జరగాలని చెప్పిన ఒక్క మీటింగ్ చెప్పండి. అందరూ ఎవరు చేయలేదు. ఒక్క రామచంద్ర యాదవ్ గారికి ఇది హృదయపూర్వకంగా మీ అందరికీ మీ కృతజ్ఞతలు తెలుపుకుంటాను సార్. ఇది ఒక గొప్ప విషయం. ఎందుకంటే పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఎక్కడైనా మీటింగ్ జరిగిందా? ఈవెన్ టీడీపీలో కానీ లేకపోతే వైసీపీలో కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ 70 సంవత్సరాలు మన స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా జరగలేదు. ఈరోజు ఆ మహిళ చెప్పారు, సంకల్పం చేస్తున్నాం. ఇక్కడ మనం ఒక సంకల్పం చేస్తున్నాం. పోన్ చంద్ర గారు చెప్పారు, వీ హావ్ క్లియర్ కట్లీ ఎవిడెంట్. మన ఐడెంటిఫికేషన్ కావాలా? ఐడెంటిఫికేషన్ ఎట్లా కావాలా? మనకి ఏదైతే ఇక్కడ చెప్పారో 44% రిజర్వేషన్ రాజ్యాంగ మన రాజ్యాధికారం కోసం, బీసీ కులాల కోసం 1000 ఎకరాలు, బీసీ రక్షణ చట్టం కావాలి, రాజధాని నిర్మాణంలో కూడా కంప్లీట్ గా మనకు బీసీల యొక్క ఫేస్ కావాలా అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ 4 పాయింట్లు అచీవ్ చేయడానికి ఒకే ఒక్క పాయింట్, మనం రాజ్యాధికారం కావాలి. నేను జై భారత్ నేషనల్ పార్టీ ముందర ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా 4.5 సంవత్సరాలు పనిచేశాను. నేను నాకు అరవింద్ కేజ్రీవాల్ గారితో చాలా క్లోజ్ కాంటాక్ట్. ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటాడు, మనం ఎన్ని మాట్లాడినా కూడా రామారావు గారు రాజ్యాధికారం సాధిస్తేనే ప్రజలకు మంచి జరిగే పరిస్థితి ఉంటుంది. అదే పాయింట్ పోన్ చంద్ర గారు చెప్పారు. నేను చాలా ధన్యవాదాలు సార్, చాలా మంచి వాల్యూడ్ పాయింట్ చెప్పారు. కానీ ఇప్పుడు మిగతా అన్ని పాయింట్లు 3 పాయింట్లు కావాలంటే రాజ్యాధికారం కావాలి. రాజ్యాధికారం కావాలంటే మన బీసీలు 44% రిజర్వేషన్ ను అఫీషియల్ గా సాధించగలగాలంటే అట్లీస్ట్ వి షుడ్ థింక్ మనం దీన్ని లీగాలిటీలో అయినా మూవ్ చేయగలగాలి. లేదంటే బీసీ ప్రజా ఉద్యమానికి తెరలేపాలి. మనం ఆ బీసీ ప్రజా ఉద్యమానికి ఏ రకమైన తెరలేపాలంటే అన్ని సంఘాలు రెస్పెక్టివ్ ఆఫ్ ది కమ్యూనిటీ బీసీస్ అందరూ ఏకం కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇలాంటి పరిస్థితి రావాలి. దీనికి ఒక మంచి సంకల్పంతో ఎదురికి రామచంద్ర యాదవ్ గారు తీసుకొచ్చారు. చాలా ధన్యవాదాలు. నేను ఐ హంబ్లీ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ ఇన్ ద డయాస్ హియర్, ఇక్కడ సభలో ఉన్న అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తాను, మనం సాధించడానికి ఏదైనా ఒక్కొక్క ఐడియా చెప్పండి. ఇక్కడ మన వాళ్ళందరూ రాసుకుంటాం. మన బీసీలకి అన్యాయం జరిగిన దాన్ని మనం నెమరేసుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు. టైమింగ్ మన దగ్గర ఉన్న టైం 5 గంటల వరకు. ఈ 5 గంటల లోపల మనం ఇది సాధించాలంటే సార్ నా దగ్గర ఈ పాయింట్ ఉంది సార్, ఈ రకంగా కూడా ఎదరికి వెళ్తే బాగుంటుంది అంటే అందరం కూడా రాసుకుందాం. దీంట్లో మరి క్రోడీకరించుకుందాం, వాల్యుబుల్ పాయింట్స్ తీసుకొని మనం ఎదరికి వెళ్దాం. ఒక టీం వర్క్ లాగా ఎదరికి వెళ్తే డెఫినెట్ గా సాధించడానికి మనకి ఇబ్బంది లేదని చెప్పి చెప్తూ ఇటువంటి మంచి సభ పెట్టినందుకు రామచంద్ర యాదవ్కి మన ఆర్గనైజర్స్ అందరికీ కూడా, మా తమ్ముడు అతిల్ రాజు నాతో పాటు కూడా పార్టీలో పనిచేశాడు, ఆమ్ ఆద్మీ పార్టీలో, ఆయన పిలిచిన నేను వచ్చాను. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరందరికీ మళ్ళీ చెప్తున్నాను,
మనకు ఉపయోగపడేది, మనం సాధించడానికి ఏమైతే దోహదం పడుతుందో అవి చెప్పండి చక్కగా. ఇప్పుడు ఇక్కడ అందరం కూడా ఇక్కడ ఎవరో ఇక్కడ ఎక్కువ కాదు, అక్కడ తక్కువ కాదు, అక్కడ అందరూ అక్కడ ఇంకా మంచి మేధావులు ఉంటారు. మహిళలు చక్కగా మంచి సలహాలు ఇవ్వండమ్మా. మహిళల సలహాలు ఒక్కొక్కటి సలహా ఏంటి మనకు సాధించడానికి, మనం రాజ్యాధికారం సాధించడానికి 44% రాయడానికి నేను ఒక పాయింటే చెప్పాను. లీగాలిటీలో ఏమైనా అవకాశం ఉందో, ఒక ఆర్డినెన్స్ పార్లమెంట్ లో తీసుకురావడానికి అవకాశం ఉందో చెక్ చేయండి సార్ అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ